మూవింగ్ ఆన్, ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 26న కేరళం తీరాన్ని రుతుపవనాలు తాకనున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే 3 రోజుల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రజలు మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, నీడ పట్టున్న ఉండాలని సూచించారు. అలానే నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని జగన్నాథ్ కుమార్ స్పష్టం చేశారు. అధిక ఉష్ణోగ్రతల పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలలో రాబోయే 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలలో ఉంది. ఆ ప్రాంతాలను విశదీకరించి చెప్తాను. ఇక 4వ రోజు నుంచి 6వ రోజు వరకు వడగాలుల పరిస్థితి కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది. అంటే ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో కొన్ని చోట్ల వడగాలులు లేదా తీవ్ర వడగాలులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలలో ఈ 24 గంటల్లో తీవ్రమైన వడగాలులు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 26న కేరళం తీరాన్ని రుతుపవనాలు తాకనున్న నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికలు కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే 3 రోజుల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లుగా వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, ఏపీలో మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు, వడగాలుపులు ఉన్న నేపథ్యంలో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బాణుడు బగబగలాడుతున్నారు. స్థానిక ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 12 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా బయటికి రాకూడదు, ఎండల తీవ్రత ఎక్కువ నేపథ్యంలో కూడా చాలా ఇబ్బందులు పడతారని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం చేసే చూసిన పరిస్థితి చెప్తుంది. అయితే మరోపక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్క ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలో కూడా ఉక్కుపోత ఎక్కువ ఉంటది. దానివల్ల తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో అధికారులంతా కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే మనం ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడలో ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉదయం 9:30 సమయం అయ్యింది. ఇప్పటికీ ఒక ఎంతో జనసంద్రోహంతో ఉన్న మెయిన్ రోడ్ సంబంధించి ఇప్పటికే ఒక పక్క ఏ జనసంద్రోహం లేక నిర్మానుష్యంగా ఒక పక్క 10 సంఖ్యలో కూడా ప్రజలు కనబడుతున్న పరిస్థితి. ఓ పక్క ప్రధానంగా చూసుకుంటే ఏవైతే కాకినాడ సంబంధించి కాకినాడ సినిమా రోడ్ లో షాపింగ్ మాల్స్ ఇవంతా కూడా ఉంటాయి. ఇప్పుడు 9:30 సమయం అయితే ఉత్తర రోజు సాధారణ రోజుల్లో కూడా 9:30 సమయానికి షాపులు తీస్తారు. ఈ సమయం కానీ 9:30 సమయం అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా షాపులు తీయని పరిస్థితి. ఓ పక్క ఈ ఎండ తీవ్రత ఎక్కువ నేపథ్యంలో కూడా స్థానిక ప్రజలంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇట్లో మరొక 3 రోజులు కూడా తీవ్ర ఎండలు వడగలుపుల నేపథ్యంలో రాయలసీమ సంబంధించి ఏవైతే 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి రావద్దని చెప్పి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఉత్తర కోస్తాలో ఉక్కుపోత వాతావరణం కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే ఐఎండీ సూచించిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి స్థానిక ప్రజానికాన్ని బయటికి రాకూడదు, జిల్లాలో ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రత కొనసాగుతున్న నేపథ్యంలో వేసవి హీట్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండని చెప్పి ఇప్పటికే కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా తెలిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్తో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో నెలకొంటున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, వాతావరణ పరిస్థితులు ప్రజలు రక్షణ చేపట్టిన చర్యలు ఆదించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో తాళరేవు, కాజులూరు, కరప, కాకినాడ రూరల్, పెద్దపూడి మండలాల్లో 43 నుండి 45 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రత నమోదున్నాయని చెప్పి వాతావరణ
వాతావరణ శాఖ సూచన ప్రకారం కూడా ఇప్పటికీ పరిస్థితులు మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నారు. ఈ ఈ వివర్జిత వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఎక్కడికెక్కడికి ఎండలు ఎక్కువ నేపథ్యంలో ప్రజా ఆరోగ్య పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ కూడా ఆదేశించారు. అయితే జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి ఉదయం 10 గంటల ముందే అలాగే సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రం నిర్వహించాలని చెప్పి అన్ని ప్రదేశాల్లో కార్మికులకు సేవ తీర్చేందుకు టెంటలు తాగునీరు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించారు. ప్రజలెవరూ ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు అనారోగ్యంతో బాధపడేవారు తప్పనిసరి అయితేనే తప్ప ఎండవేళ ఆరుబయట సంచరించవలని సూచించబడతారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు నుండి రక్షణకు చేపడాలని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఏఎన్ఎంల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని చెప్పి ఎవరైనా వడదెబ్బకు గురైతే తక్షణమే వైద్య సహాయం అందించేందుకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పి ఆదేశించారు. అదే బస్ స్టాండ్లు, గ్రామాలు, వార్డులలో ముఖ్యంగా ముఖ్య కూడల్లో వితరణ ఏవైతే శీతల జాతులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రజలు దారి తీర్చేందుకు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అయితే బస్ స్టాప్ల వద్ద ప్రజలకు నేర కల్పించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలను తాగునీటి సరఫరా ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపడాలని, అవసరమైతే వాహనాల ద్వారా కూడా సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూసీ అధికారులు కూడా ఆదేశించిన పరిస్థితి. అలాగే పశువులకు తాగునీటి ఎదటి లేకుండా నీటి తొట్లు ఎప్పటికప్పుడు నింపాలని, వర్షం మొదలయ్యే వాతావరణం చల్లబడే అధికారులంతా కూడా ఏవైతే సమస్యలు రక్షణ సహాయక చర్యలు చేయడం చెప్పి వేసవి అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులంతా కూడా కలెక్టర్ చూసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో అధిక ఉష్ణోగ్రత నేపథ్యంలో ఎక్కడికెక్కడికి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా పూర్తిగా సూచించిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో గత 3 రోజుల నుంచి 40 డిగ్రీలు పైబడి ఎండ ఉన్న నేపథ్యంలో అయితే జిల్లాలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా రాకూడదు. ఎక్కడికెక్కడ ఎండ వృద్ధులు, పేషెంట్లు కూడా లోపలికి ఇంటికే పరిమితం అవ్వాలి, బయట తిరగకూడదు అని చెప్పి ఇప్పటికే జిల్లా అధికారులు కూడా చూసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడికెక్కడికి ఎండల తీవ్రత ఎక్కువ నేపథ్యంలో కూడా పూర్తిగా ప్రజలు ఎక్కడి ఎండ అవసరం అయితే తప్ప బయటికి రాకూడదని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా చూసిన పరిస్థితి. అయితే ఈ 6 రోజుల పాటు ఎండ ఉన్న నేపథ్యంలో కూడా అధికారులంతా కూడా పూర్తిగా నిమగ్నమై ప్రజల్ని ఎక్కడెక్కడ అప్రమత్తం చేసి పూర్తిగా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా అధికారులు చూసిన పరిస్థితి చెప్పి చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాజేష్.